హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు వచ్చేసి దేవరా గ్లిమ్స్ అయితే వచ్చాయన్నమాట. గ్లిమ్స్ గురించి మాట్లాడుకునే ముందుగా మన ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ అయితే ఆన్ చేసుకొని ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు, సపోర్ట్ చేయడం లేదు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏదో ఒక నాకు మోటివేషన్గా ఉంటుందన్నమాట. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఇంకా ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ నన్ను సపోర్ట్ చేసినందుకు. ఏం మాత్రం ఆలస్యంలోకి కాకుండా గ్లిమ్స్లోకి అయితే వెళ్దామన్నమాట. ఈ మూవీకి కొరటాల శివ డైరెక్టర్, ప్రొడ్యూసర్ వచ్చేసి కళ్యాణ్ రామ్ గారే, మూవీ మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసి అనిరుద్ధ్ గారు. ఇంకా ఈ గ్లిమ్స్లోకి అయితే వెళ్ళే ముందు ఒక డైలాగ్ అయితే చెప్పాలన్నమాట మీకు. తీరంలో కెరటాలు ఎరుపు రంగు పూసుకొని పోటెత్తుతాయి. ఈ డైలాగ్ గుర్తుపెట్టుకొని ఖచ్చితంగా ప్రభాస్ గారి కంటే ఈ దేవరికి మాత్రం సూపర్గా సెట్ అయితే నాకు అనిపించింది అనమాట. బొబ్బొబ్బొబ్బ ఏమున్నాయండి గ్లిమ్స్ మాత్రం సూపర్ ఉన్నాయన్నమాట. ఎన్టీఆర్ గారు అయితే గానా ఆకలితో ఉన్న పులి వేటాడితే ఎలా ఉంటుందో అలా ఉందన్నమాట. నిజంగానే చాలా అంటే చాలా బాగుందన్నమాట. ఇందులో కెమెరా వర్క్ మాత్రం సూపర్ ఎలివేషన్స్ అయితే ఇచ్చారండి. చాలా అంటే చాలా బాగుంది. నెక్స్ట్ లెవెల్, వేరే లెవెల్ అయితే ఇచ్చి పడేసినారు అయితే అని చెప్పొచ్చు అనమాట. నిజంగానే అంత బాగుందనమాట. నాకైతే గూస్ బంప్స్ అయితే వచ్చాయన్నమాట. అది గ్లిమ్స్ చూస్తుంటేనే అబ్బబ్బ ఏముందిరా అయినా స్వామి, ఇది ఎక్కడైనా ఊచకోత అన్నిట్లు అనిపిస్తుంది అయితే నాకైతే కదా. ఒక పోర్షన్ ఉంటుంది అనమాట, హాఫ్ మూన్ ఉంటుంది. ఎన్టీఆర్ గారు ఇట్లా నరికేటప్పుడు మాత్రం అది ఫుల్ మూన్ అవుతుంది అనమాట. అది వేరే లెవెల్ పోర్షన్ అండి. చాలా అంటే చాలా బాగుంది ఆ పోర్షన్ మాత్రం. నాకైతే సూపర్గా నచ్చింది అనమాట. ఎలా నరుకుతా అంటే అంత సింపుల్గా కోతలాగా అయితే నరికేసాను. నరుకుడు మాత్రం నందమూరి ఫ్యామిలీకి మాత్రం పెట్టి పుట్టినారా అదైతే అంటారనమాట. ఈసారి కోత అయితే కోసేసినారు అనమాట. ఈసారి మాత్రం దేవరలో ఎన్టీఆర్ గారు మాత్రం ఎన్టీఆర్ కళ్ళే ఒక టైగర్ కళ్ళు ఎలా ఉంటాయో అలా అనిపిస్తాయి అనమాట మనకి అక్కడ చూపించే పోర్షన్స్లో మాత్రం. ఆయన మాత్రం సూపర్గా పర్ఫామ్ చేస్తారు. ఆయన డైలాగ్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి అనమాట. నాకైతే పిచ్చిగా నచ్చేసి ఈ గ్లిమ్స్ మాత్రం. మూవీ కోసం కూడా చాలా బాగా వెయిట్ చేస్తున్నాను అనమాట. ఇంకా మనకి ఏంటంటే ఇక్కడ ఇంకొక డైలాగ్ ఉంటుంది అన్నమాట. ఈ సముద్రం చేపల కన్నా కత్తుల్ని రక్తాన్ని ఎక్కువ చూసింది, అందుకే దీన్ని ఎర్ర సముద్రం అంటారు. ఎర్ర సముద్రం ఎక్కడ చూసిండరు కానీ ఈసారి దేవరకు మన ఎన్టీఆర్ గారు అయితే చూపిస్తున్నారనమాట. సూపర్ అయితే ఉంది అనమాట ఈ గ్లిమ్స్ మాత్రం. ఇంకోటి బీజిఎం కూడా సూపర్ అయితే అనిపించింది అనమాట. అనిరుద్ధ్ గారు భలే కొట్టారనమాట బీజిఎం. నాకైతే పిచ్చిగా నచ్చేసింది బీజిఎం. అంతే ఓవరాల్గా గ్లిమ్స్ ఎంత బాగా నచ్చాయంటే మనకి ఇంకా ట్రైలర్ ఉంది, ఇంకా మూవీ ఉంది. వెయిటింగ్ అనమాట దేవర కోసం. సూపర్ అయితే ఐఎమ్ వెయిటింగ్ అనమాట. నందమూరి ఫ్యామిలీ మామూలుగా ఇవ్వలేదనమాట. ఈసారి పండగ అనమాట. బాక్స్ ఆఫీస్ బద్దలు అయితే కొడతానమాట. 1000 కోట్లు మినిమం వస్తుంది. ఈ గ్లిమ్స్కే వచ్చింటారు అనుకుంటాను. నాకైతే కన్నా సూపర్ డూపర్ హిట్ అయింది. అంటే నాకైతే దేవరా గ్లిమ్స్ అంటే చాలా చాలా బాగా నచ్చింది. ఇంకా ఏమేమి వస్తాయో దానికోసం వెయిట్ చేశాను. ఈ రివ్యూ మీకు ఎలా నచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ అయితే ఆన్ చేసుకొని ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. జై ఎన్టీఆర్. నెక్స్ట్ బాయ్.